కథ కంచికి, అవినాష్ జైలుకి అన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు తయారై కూర్చున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు ఏ రకంగా మలుపులు తిరిగింది, ఎన్ని రకాలైన ఈ మలుపులతోటి అది సిబిఐ దాకా ఎందుకు వెళ్ళవలసి వచ్చింది, అసలు రాష్ట్రంలోనే విచారణ జరగకుండా పక్క రాష్ట్రాలకి విచారణ ఎందుకు మార్చాల్సి వచ్చింది, అందరికీ బాగా తెలిసిన అంశమే. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తుంటే గనుక ఖచ్చితంగా అవినాష్ రెడ్డి మీకి ఉచ్చు బిగుస్తోంది. అవినాష్ రెడ్డి ఇక తప్పించుకోవటం కష్టం. ఆయన వెనకున్న పెద్ద తలకాయలకు కూడా ఇది చాలా ఇబ్బందికరమైన అంశమే అనేది ఇప్పుడు అందరికీ తెలియవస్తున్న అంశం. ఇంతకు ముందు వరకు ఈ కేసులో ఉన్న పరిణామాలు ఇప్పటి బయటకు వచ్చిన దాని ప్రకారంగా చూస్తే కనుక దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఇలాంటి పరిణామాలన్నీ బయటకు వచ్చాయి. కాకపోతే వాటిని అడ్డుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అధికారంలో ఉన్నాడు కాబట్టి అవినాష్ రెడ్డికి ఏం కావాలంటే అది చేసే అవకాశం లభించింది. కాకపోతే ఇప్పుడు ఈ వివేక హత్య కేసు సిబిఐ దగ్గర ఉండటం మూలాన కూటమి అధికారంలోకి వచ్చినా కూడా అందులో ఏం కలగజేసుకునే అవకాశం లేకపోయింది. కానీ వీళ్ళందరూ కలిసి అవినాష్ రెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, లేదా జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇప్పుడు ఫోర్స్ఫుల్గా అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేతిలో కూడా ఈ అంశం వచ్చి కూర్చుంది. ఎందుకంటే తాజాగా ఇప్పుడు జరిగిన కొన్ని పరిణామాలు బట్టి చూస్తే అందులో A2 ముద్దాయిగా ఉన్న సునీల్ యాదవ్ బయటకు వచ్చి ఈ రోజున కడప ఎస్పీని కలిసి నా ప్రాణాలకు హాని ఉంది, నాకు సెక్యూరిటీ కల్పించండి, నాకు భయంగా ఉంది, నేను ఎన్నాళ్ళు బతుకుతానో తెలియదు అనే అంశాన్ని చెప్పి ఆయన సెక్యూరిటీని కోరుకోవటం జరిగింది. ఇప్పుడు A2గా ఉన్న ఈ సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారిపోయాడు అని అంటే ఆల్రెడీ ఇప్పుడు పోలీసులతోటి ఉన్న సంబంధాల మేరకు సునీల్ యాదవ్ కొంత చెప్పేసినట్టుగానే కనిపిస్తూ ఉంది. గూగుల్ టేక్అవుట్లో ఎస్పెషల్లీ గూగుల్ టేక్అవుట్ ద్వారా వచ్చిన కొంత సమాచారం మొత్తాన్ని ఇప్పుడు ఈ సమయంలో ఎక్కడున్నారు, ఆ సమయంలో ఎక్కడున్నారని తీసిన దాంట్లో అవినాష్ రెడ్డి ఇంట్లో అందరూ ఉన్న సమాచారాన్ని సునీల్ యాదవ్ కూడా ఒప్పేసుకున్నట్టుగా కూడా సమాచారం కొంత బయటకు వస్తుంది. కాకపోతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కొంత దర్యాప్తు చేసే అవకాశం లభించటం అనేది వాళ్ళకి మింగుడు పడని అంశం. ఎందుకంటే ఈ వివేక హత్య కేసులో ఉన్న సాక్షులు కావచ్చు, ముద్దాయిలు కావచ్చు, వరుసపెట్టి చనిపోవడం అనే అంశంలో మొన్నటికి మొన్న ఈ వివేకానందరెడ్డి ఇంటికి వాచ్మెన్గా ఉన్న రంగయ్య కూడా చనిపోవటం మీద కానీ దాని మీద వచ్చిన అనుమానాలతోటి బాడీని మళ్ళీ ఖననం చేసిన బాడీని మళ్ళీ తీసి పోస్ట్ మార్టం చేస్తే అందులో ఏదో విషతుల్య పదార్థాలు తెలిసి ఉన్నట్టుగా కొంత సమాచారం రావటం కానీ ఆయన ఏదో స్లో పాయిజన్ పెట్టి ఆయన మరణానికి కారణమయ్యారు అనే అంశం కూడా కొద్దిగా ఏదో ధృవీకరించబడుతున్నట్టుగా అవుతుంటే ఇప్పుడు ఆ విషయాలన్నిటినీ పురస్కరించుకొని మరి సునీల్ యాదవ్ అతనికంటే మరి అందరిలోకి చిన్న వయసు కలిగిన వాడు సునీల్ యాదవ్, ఇంకా ముందు చాలా జీవితం ఉంది. అలాంటి వాడు ఇప్పుడే ఎలాగా తన జీవితం మొత్తం అయిపోయింది అని అనుకొని ఆశలు వదిలేసుకోగలుగుతాడు? అందుకని ఏం చేసినప్పటికీ కొంత అప్రూవర్గా మారితే మన ప్రాణాలకి హాని ఉండదు అనే అంశాన్ని సునీల్ యాదవ్ గుర్తించి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ABN ఆంధ్రజ్యోతితో సైతం ఫోన్ చేసి మాట్లాడి ఆయన చెప్పాల్సిన సమాచారం చాలా వరకు బయట పెట్టాడు. దీని వెనుకున్నది మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులనే విషయాన్ని కూడా ఆయన ఒకంత ఉద్ఘాటించటం జరిగింది. దీంతో పాటుగా జైల్లో 39 నెలల పాటు జైల్లో ఉన్నప్పుడు కూడా ఈ ముద్దాయిలైన వాళ్ళు కానీ బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కానీ ఆయన భయభ్రాంతులకు గురి చేయటం, ఆయన మీద ఎప్పుడూ కన్నేసి పెట్టి ఉండటం, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు అనే దాంట్లో వాళ్ళు సమాచారం సేకరిస్తూ ఉంటే తనను కూడా మట్టుబెట్టేస్తారేమో అనే అనుమానం ఇప్పుడు సునీల్ యాదవ్కి వచ్చింది. ఇక దాంతో ఆయన అప్రూవర్గా మారిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అనేది అందరికీ అర్థమైపోతుంది. ఇక A2గా ఉన్న సునీల్ యాదవ్ కూడా అప్రూవర్గా మారిపోతే ఈ గొడ్డలు దొరకొచ్చేమో అనే కొన్ని అనుమానాలు కూడా వస్తున్నాయి. ఇప్పటి వరకు సునీత రెడ్డి ఒక్కతే పోరాడుతూ ఉంటే దానికి దస్తగిరి అప్రూవర్గా మారటం, ఆ దస్తగిరి అప్రూవర్గా మారిన తర్వాత ఆయన ఇంటి మీద కొద్దిగా గొప్ప దాడులు జరుగుతూ ఉంటే వాటిని ఎదుర్కోవటం, ఆ తర్వాత దస్తగిరిని వేరే ఏదో కేసులో
ఆయన్ని ఇరికించి మళ్ళీ కడప సెంట్రల్ జైలుకి పంపిస్తే అక్కడికి ఒక డాక్టర్ రూపంలో వచ్చి అది చెకింగ్ కోసం అని ఆ ఖైదీల ఆరోగ్య పరిస్థితుల్ని గమనించడం కోసం అని డాక్టర్ వచ్చి అక్కడ మళ్ళీ దస్తగిరిని భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమాలు చేసిన దాని మీద మళ్ళీ కేసు రావటం, వీటన్నిటిని దర్యాప్తు చేసే అవకాశం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. దీంతో పాటుగా గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో వేసిన సిట్టు సేకరించిన కొంత సమాచారాన్ని, ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకి జరుగుతున్న కొంత సమాచారాన్ని మొత్తాన్ని క్రోడీకరించుకొని ఇప్పుడు కొత్త దర్యాప్తు చేసి సిబిఐ కూడా సమాచారం అందించే రకంగా కనిపిస్తూ ఉంది. ఇందులో దీంతో పాటుగా వివేకం అనే ఒక సినిమా ఎన్నికల ముందుగా వచ్చి బాగా హల్చల్ చేసింది. వివేకానందరెడ్డి హత్య ఎవరు చేశారు అనే అంశంలో కొంత, అంటే ఆ సినిమాలో డైరెక్ట్గా ఇదే లేకపోయినప్పటికీ ప్రజలందరికీ ఓపెన్ సీక్రెటే కదా, ఇందులో ఏమేం జరిగింది, ఇందులో ఎవరెవరి పాత్ర ఏముంది అని తీస్తే ఆ విషయమై ప్రజలు మళ్ళీ కొత్తగా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ఇది 2019 ఎన్నికలకు ముందే జరిగినప్పటికీ అప్పుడు ఉన్న ఇంటెలిజెన్స్ వైఫల్యం కారణంగానో సరిగ్గా సమాచారం లేని కారణంగానో నాకు చాలా పెద్ద ఇబ్బంది వచ్చిందని చంద్రబాబు నాయుడే మొన్న స్వయంగా చెప్పాడు. ఇక ఈ నారాసుర రక్త చరిత్రని ఆయన చేతిలోనే కత్తిపెట్టి సాక్షి నిండా కథనాలు వేయటం కానీ, వీటన్నిటిని ఎదుర్కొనలేక ఆ రోజున మనం దెబ్బతిన్నాం అనే అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళ చేతిలో కూడా కొన్ని కేసులు వచ్చిన కారణానికి వీళ్ళు ఖచ్చితమైన దర్యాప్తు చేసి దీని వెనకున్న అసలు మనుషుల్ని తీసే అవకాశం వీళ్ళకి వస్తుంది. మరి వాచ్మెన్ రంగన్ మరణ మృతి కావచ్చు, లేకపోతే దస్తగిరిని జైల్లో బెదిరించిన అంశం కావచ్చు, లేకపోతే సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మీద వివేకానందరెడ్డి పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి పెట్టిన కేసు అంశం కావచ్చు, ఇత్యాదులన్నీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఉన్నాయి. వీటన్నిటిని ఖచ్చితంగా తేల్చి ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని సిబిఐతో పంచుకుంటే ఖచ్చితంగా వీళ్ళందరికీ వివేకానందరెడ్డి హత్య కేసులో పోరాటం చేస్తున్న సునీతారెడ్డికి న్యాయం జరిగే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు సునీల్ యాదవ్ కానీ మిగతా వాళ్ళు కానీ బయటకు వచ్చి మాట్లాడితే అసలు మెయిన్గా ఇరుక్కుపోయేది అవినాష్ రెడ్డే. అందుకనే అవినాష్ రెడ్డి ఇక జైలుకే, కథ కంచికి అవినాష్ జైలుకి అనే ఒక టైటిల్ కూడా ఇప్పుడు బాగా హల్చల్ చేస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రం నిండా. వీటన్నిటిని పురస్కరించుకొని ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇరుక్కుపోయాడంటే కనుక మరి జగన్మోహన్ రెడ్డి కానీ భారతీ రెడ్డి కానీ ఇరుక్కుపోయే అవకాశం ఉందా అనే దాంట్లో కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. ఎందుకంటే ఈ వివేక చనిపోయిన రోజున హెలికాప్టర్ ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి భారతీ రెడ్డి కారులోనే ప్రయాణం చేశారు. ఆ కారు నడిపిన డ్రైవర్ కూడా అనుమానాస్పద మృతి జరిగింది. వీటన్నిటినీ పురస్కరించుకున్న తర్వాత అన్నిటికీ ఒకదానికి ఒకటి లింకప్ అయ్యి ఇదేమన్నా తాడేపల్లి ప్యాలెస్ వరకు కనుక చేరింది అని అంటే అసలుకే మోసం వచ్చేస్తుంది కదా.